ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో మీతో కూడా ఇట్టి రీతిగా కూడి రావడానికి ప్రభు ఇచ్చిన మహాకృప కొరకై వందనాలు. రండి, ఈ రోజున ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవకుడు, అపోస్తలుడు, పరిశుద్ధుడైన పౌలు ఈ రకంగా వ్రాయిస్తున్నారు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభు యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, మన శక్తి కాదు, ప్రభు మనలోని ఒక శక్తిని ఉంచాడు. ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. దేవుని యొక్క సన్నిధిలోని తన బిడ్డల్లోని ఆయన శక్తి పరిపూర్ణం అవ్వాలని, మరి ఇదిగో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం ఏం చేస్తున్నా అది సఫలం అవుతుంది అని అంటే అది మన గొప్పతనం కాదు అన్నది జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏదైనా సరే అనగానే జరుగుతున్నాయి అని అంటే అది మన యొక్క పనితనం కాదు, నైపుణ్యత కాదు. ప్రభు యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి మనం నడిపించబడుతున్నాం. ఆ మాటే చెప్తూ ఇక్కడ అంటాడు కదా, వాటన్నిటికీ అడుగు, అందుకనే చొప్పున అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనమంట ప్రభు యొక్క శక్తిని బట్టి అనుభవిస్తున్న ఈ యొక్క గొప్ప కార్యాలను బట్టి సంఘములో తరతరములు సదాకాలం మహిమ ప్రభువుకి చెల్లాలి, ప్రభువుకి ఆపాదించాలి. ఎందుకునంటే అంటాడు, అడుగు వాటి కంటేను, రెండవది ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడు అంటే. మనం ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆవిడంట దేవుణ్ణి తెలుసుకోలేదు, ఆవిడ ప్రభువుని ఎరగని వ్యక్తి. వాళ్ళ వీధిలో ఎవరో దైవ సేవకుడు చిన్న కూడిక పెట్టారు, వీధి కూడిక పెట్టడం ద్వారా ఇరుగు పొరుగు వింటారు కదా, ఆ వీధిలోని మంచి పాటలు పాడారు సేవకుడు. ఆ కుటుంబస్తులతో సాక్ష్యం ఒకటి చెప్పించాడు, వాళ్ళు ఎందుకు రక్షణ పొందారు, ఎలా రక్షణ పొందారని, వారికి దేవుడు చేసిన మేలుని బట్టి వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత సేవకుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలడు అని వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యములో ఆయన చెప్తున్న ఉపమానాలను బట్టి, ఆయన చెప్తున్న దేవుని యొక్క శక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వింటున్న వారిలో ఒకరిలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. కార్యం చేయడం వల్ల ఏమైందంటే ఆవిడలో కూడా వినుట వలన విశ్వాసం కలుగును అని రోమాపత్రికలో ప్రభు రాయించినట్టుగా ఆమె ఆ దైవ వాక్యము, క్రీస్తును గూర్చిన వాక్యం విని ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచిందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. లూదియా హృదయం తెరిచినట్లుగా ఆమె హృదయాన్ని తెరిచారు. అప్పుడు ఆవిడకి ఒక చిన్న అవసరత ఉంది. వారి కుమారుడి జీవితంలో వారి కోడలు గారికి పిల్లలు లేరు. వివాహమై 7-8 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు లేరు. ఇక్కడ దైవ సేవకుడు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా ఇస్తాడు అని చెప్పడం, అది బలంగా చెప్పడం, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని చెప్పడం, ఆ వాక్యము శరీరధారి కదా, దేవుడు కదా, ఆయన లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టింది. యెషయా ప్రభు అంటారు, నా నోట నుండి వచ్చిన మాట నిష్ఫలంగా తిరిగి నా దగ్గరికి రాదు, నాకు అనుకూలమైన దానిని సఫలం చేసుకుని వస్తుందని రాయబడి ఉంది. ఈ రోజున ఆ మాట ఆమె హృదయంలో దూరింది. ఆవిడ అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది, నాకు ఇది కావాలి కదా, నేను అడుగుతాను దేవుణ్ణి అన్నది.
ఆయన చెప్పాడు, అడగండి మీకు ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. అడగడం ప్రారంభించింది. అడిగి ప్రార్థన రాదు కదా, అన్యురాలు కదా, మరి ప్రార్థన చేయడం తెలియదు కదా. మరి తెలియకపోవడం వల్ల మరి ఆమె మామూలు వ్యవహారిక భాషలోనే, యేసయ్యా నువ్వంట ఇస్తావంట, మరి నాకు ఇది అవసరం అయ్యా, నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా అంటూ చక్కగా తన విశ్వాసాన్ని మాటల ద్వారా చెప్పడం మొదలుపెట్టింది. పరిశుద్ధాత్ముడు ఇంకాస్త లోతైన అనుభవంలోనికి ఆమె నోటిని తీసుకొని ప్రార్థనలోకి నడిపించడం మొదలుపెట్టాడు. ఇగో నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా, ఇగో మరి ఐగుప్తులో నుంచి విమోచించబడిన నీవు నోరు బాగుగా తెరిస్తే ప్రభు దాన్ని నింపుతారు. ఎప్పుడైతే ఈమె ప్రార్థనలో ఏకీభవించడం మొదలుపెట్టిందో ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది. ఆ నెల ఏం తేడా రాలేదు, రెండో నెల ఏం తేడా రాలేదు. కానీ ఈవిడ ప్రార్థన మానలేదు. అడుగుతుంది ప్రభుని, ప్రభా నువ్వు ఇస్తావంట, అడిగితే ఇస్తావంట, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తావంట అని అడుగుతుంది. అడుగుతూ ఉండగా ప్రభువు 3వ మాసంలో మరి ఆ యొక్క కోడలి గారి గర్భాన్ని తెరిచారు. ఎప్పుడైతే తెరిచారో చూడండి, ఆవిడ సంతోషానికి అవధులు లేవు. ఆ నెల ఎవరికీ చెప్పలేదు. 2వ నెల కూడా ఆగారు. 3వ నెల వైద్యుడి ద్వారా అవును అనిపించుకున్న తరువాత అప్పుడు చాలా సంతోషంతో ఏ సేవకుడి ద్వారా అయితే వాక్యం విన్నారో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి అయింది. అడిగారు, ఏమడిగారు? ఒక గర్భఫలాన్ని ఇవ్వయ్యా అని అడిగారు. ప్రభు గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భిణి ఇప్పుడు. అయితే అంతవరకే అయితే ఈ వాక్యం నేను ఎందుకు చెప్పాలి? కాదు, ఆమె గర్భములోని ప్రభువు కవలవారిని ఉంచాడు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ సంగతి ఎప్పుడు తెలిసిందంటే కాన్పు సమయంలో తెలిసింది. అడుగు వాటికంటే ఒకరిని అడిగారు, ఊహించు వాటికంటే చక్కగా దేవుడు మంచి బిడ్డలు ఇస్తారని ఊహించారు. కానీ దేవుడు అత్యధికంగా 2 బిడ్డలు ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి ఇది, ఎంత గొప్ప సంగతి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదిగో మరి బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హన్న. ఆమెకు కూడా బిడ్డలు లేరు. ఆమెకు కూడా గర్భము మరి దేవుడు సంతు లేని దానిగా మూసేశాడని దేవుని యొక్క వాక్యములోని 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఇది ఒక పిల్లలు కావాలన్నా, పిల్లలు ఇవ్వాలన్నా, పిల్లలు ఇవ్వకూడదన్నా అది ఎవరి చేతిలో ఉందంటే మనుషుల చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున ఏ ఇంట్లో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో నాకు తెలియదు. నీ బిడ్డలు లేదని కుమిలిపోతున్నావు తెలుసు. పిల్లలు లేని పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసు. వారు ఎదురు వస్తే కొంతమంది ఆగిపోతారు, ప్రయాణాలు ఆగిపోతారు. వాళ్ళు ముఖాలు చూడరు. వాళ్ళకి శత్రువులుగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఈ మాటను బట్టి తెగ హింసిస్తూ ఉంటారు. దెప్పి పొడుపు మాటలు మాట్లాడతారు. అదే జరుగుతుంది ఇక్కడ. వైరి అయిన పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెను కోపం పుట్టించుచూ వచ్చాను. అలా కోపం పుట్టించే సందర్భాలు అనేకం. అయితే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిందంట, అడిగిందంట, ప్రభువా నాకు గర్భం తెరువయ్యా, ప్రభువా నాకు ఒక్క బిడ్డనివ్వయ్యా, మరలా నేను నీకే ఇచ్చేస్తానయ్యా, నాకు వద్దయ్యా, నేను ఉంచుకోనయ్యా. వాడు పాలు మానేసిన వెంటనే వాడి తల మీద క్షౌరపు కత్తి రాకుండా నేను వాడిని తెచ్చి నీకే ప్రతిష్ఠిస్తానయ్యా అని అడిగింది. ఎప్పుడైతే అడిగిందో ప్రభు ఆమె గర్భాన తెరిచారు. ఎందుకు అంటే అక్కడ ఏలి అడుగుతున్నారు, ఏంటమ్మా, ఏంటో సనుక్కుంటున్నావు, ఏంటది అని అంటే, అయ్యా మహాకోప కారణం చేత నేను నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా, నాకు ఇది అవసరం ఉందయ్యా అని
దేవుని దగ్గర చెప్పుకున్నట్టుగా దైవ సేవకుడికి కూడా చెప్పింది. చెప్తే దేవుడు దైవ సేవకుల్లో నుంచి మాట్లాడుతున్నాడు, అమ్మా సమాధానం కలిగి ఉండు, మీదటికి వచ్చే సంవత్సరం నీ కౌగిట్లో నీ బిడ్డడు ఉంటాడమ్మా అని చెప్పాడు. ఈ రోజున ఇదే వాగ్దానం నీకు చెందుతుంది. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఈ వాక్యం వింటున్న నీవు అడిగితే, ఊహిస్తే దేవుడు అత్యధికముగా నువ్వు అడిగిన దానికంటే, అది ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడు నా ప్రభు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆ యేసు చెప్తున్నాడు, మీదటికి వచ్చే సంవత్సరం నీ కౌగిట్లో నీ కుమారుడు ఉంటాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా ఇది. ఎందుకు అనంటే, ఏదైనా కొనుక్కునేదైతే లోకంలో కొనుక్కోవచ్చు, ఇది ప్రభు ఇచ్చేది. ప్రభు ఇవ్వడం ఏంటి? పురుషుడు స్త్రీల కలయిక ద్వారా వస్తారు కదా అనుకుంటే, గొడ్రాలు ఎక్కడ ఉండరు లోకంలో, అందరూ తల్లిలయ్యే కూడా. కానీ కొన్నిసార్లు నీలోని దేవుడు ప్రార్థన పెంచడానికి, విశ్వాసాన్ని పెంచడానికి ఒక్కోసారి ఆలస్యం చేస్తాడు సుమా. ఆయన ఆలస్యము అలక్ష్యము కాదు, నిర్లక్ష్యము కాదు, నిన్ను దీవించడానికి. ఎప్పుడైతే ఈమె ప్రార్థన చేసిందో ఒక మొక్కుకుంది కదా, నాకు కానీ బిడ్డనిస్తే మళ్ళా నీకు తెచ్చి ఇస్తాను అన్నమాట. చాలాసార్లు మనం కూడా రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం కూడా మరి మన అవసరాలు బట్టి, అక్రతలు బట్టి ఒక్కొక్కసారి నోరు జారిపోతూ ఉంటుంది, మొక్కుకుంటూ ఉంటాం. ఆ మొక్కుబడి చెల్లించడంలోని కొంతమంది చాలా వెనకబడి ఉంటారు. మొక్కుబడి చెల్లించడంలో చాలామంది ఆలస్యం చేసేవారిగా ఉంటారు. అలాంటి వారంటే దేవుడికి అంత మాత్రం ఇష్టం లేదు. ఇదిగో దేవుని యొక్క వాక్యంలోని, ప్రసంగి గ్రంథంలోని 5వ అధ్యాయంలోని ఇలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. 4వ వచనం, నీ దేవునితో మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండకుండా ఉండుటయే నీకు మేలు. వింటున్నారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే నువ్వు మొక్కుకోకుండా ఉండడమే మేలంట నీకు. ఆయన ఎవడో పరీక్షలు అంటే భయం అంట, చాలా భయం. పరీక్షలని పాల్గొనడానికి మరి ఆయనకి ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది, వణికిపోతున్నాడు, బీపీ డౌన్ అయిపోతుంది, మరి చేతులు చెమట పట్టేస్తున్నాయి, తలలో చెమట పట్టేస్తుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు పరీక్షలని. అప్పుడు మొక్కుకున్నాడంట, ప్రభువా నీవు కానీ నాకు సహాయం చేస్తే, నీవు కానీ నాకు ఈ విషయంలో సహాయం చేస్తే, ప్రభువా నేను సంఘాన్ని పిలిచి చిన్న కూడిక పెట్టుకొని, అయ్యా నేను నీకు చికెన్ కర్రీతోని పలావ్ వండించి అందరికీ పెడతాను అని ఒప్పుకున్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీవు కొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే నీకు మేలు. వింటున్నారా? ఎప్పుడైతే ఆయన అలాంటి మొక్కుబడి చేశాడో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అంటే ఆయన చికెన్ పెడతాడని కాదు, దేవునికి లంచం ఇస్తేనే చేస్తాడని ఎంత మాత్రం కాదు. కానీ ఆయన భయం అలాగుంది. దేవుడు అంటాడు, నువ్వు మొక్కుకుంటే చేస్తాను, మొక్కుకోకపోతే చేయను అన్నది ఏమీ లేదు. అదే అంటున్నాడు, మొక్కుకోకుండా ఉండడమే మంచిది నీకు అంటున్నాడు. అసలు నువ్వు మొక్కుకోవద్దు, ఏ మొక్కులు కూడా మొక్కొద్దు. చాలాసార్లు చిన్న చిన్న మొక్కులు కూడా నువ్వు తీర్చలేవు. ఏంటా చిన్న మొక్కులు అంటే, ప్రభు నాకు మేలు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానంటావు. అలా సాక్ష్యాన్ని చెప్పకుండా అనేక సార్లు నువ్వు ఎగబెట్టేశావు. ఎంత మాత్రం చెప్పలేదు. అది నీలో భయం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, సమయం దొరకకపోవడం కావచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇక్కడ ఈయన మొక్కుకున్న దాన్ని మరి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో అన్నాడో,
ఆ రోజున ఆయనకి పరీక్షా పేపర్ వచ్చింది. ఆ పరీక్షా పేపరు ఎలా ఉంది అంటే చాలా తేలికగా ఉందంట. తేలికగా ఉంది. ఎలాగ తేలికగా ఉందంటే ఆయన ఏవైతే చదివాడో అవే ఇచ్చారంట అక్కడ. చాలా సంతోషం అయిపోయాడంట. సంతోషం అయిపోయి అందరికంటే ముందు గబ 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 అన్నీ రాసేసాడంట. మొక్కుబడి ప్రభావం ఏమో ఏమండి, అదేం కాదు. దేవుడు ఎవరికైనా ఒకలాగే ఉంటాడు. నువ్వు మొక్కుకున్నా మొక్కుకోకపోయినా ప్రార్థన చేస్తే, ఆయన అడిగితే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు కృప చూపించే దేవుడు ఆయన. అయితే ఈయనలో నుంచి ఒక చిన్న దుర్బుద్ధి పుట్టింది. చిచి, పేపర్ ఇంత తేలిగ్గా వస్తుంది అనుకుంటే నేను మొక్కుకొని ఉండకపోయేవాడిని కదా అనుకున్నాడంట. దేవుడికి బాధ అనిపించింది ఆ మాట. యేసయ్యకి బాధ వేసింది ఆ మాట. అంతే, అలాగ కాసేపు ఇంకా ఎవరు రాయలేదు, రాసేవాళ్ళు రాస్తున్నారు. ఈయన ఏం చేశాడంటే, చికెన్ వద్దులే, ఇది తేలిగ్గానే ఉందిగా, పులిహార పెడదాంలే అనుకున్నాడంట. పులిహారకి ఎంత అవుతుందని అక్కడే కూర్చొని ఖాళీగా ఉన్న కాగితం మీద చక్కగా అన్నీ రాసుకున్నాడంట. ఆ పులిహారకి ఏ దినుసులు పడతాయి, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, అవంతా రాసుకున్నాడంట. ఒకవైపు చికెన్ రాసుకున్నాడు, ఒకవైపు పులిహార రాసుకున్నాడు. ఈ చికెన్లోని సకానికి సగం తగ్గిపోయింది పులిహారకి రాస్తప్పటికి. ఇదే బాగుంది అనుకున్నాడంట. అది ముడత పెట్టి దాచుకున్నాడు. ఈలోగా మరి ఆ యొక్క సమయం అయిపోయింది, పరీక్ష సమయం అయిపోయింది. ఆ ఇన్విజిలేటర్ వచ్చాడు, అందరి దగ్గర కాగితాలు వసూలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కలెక్ట్ చేస్తుండగా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నరుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి టోపీ వేద్దాం అనుకున్నాడు ఈయన. అంత టోపీ పుట్టలేదు ఇక్కడ. మరి ఆ మాట తీసుకొని ఎప్పుడైతే ఆ కాగితాలు వసూలు చేసేవాడు వచ్చాడో, ఈ పరీక్ష కాగితం ఇవ్వడం మానేసి పులిహార కాగితం చేతిలో పెట్టాడు. పులిహార కాగితం తీసుకెళ్లడంతో ఈయన జీవితం పులిహార అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మొక్కుబడి చేసుకున్న హన్న వెంటనే తీసుకెళ్లి దేవుడికి అప్పగించింది. ఎప్పుడు అప్పగించింది అంటే, ఆయన పాలు మానేయడంతో మరి దేవుని సన్నిధికి తీసుకెళ్ళి మరి అర్పణగా కొంత అర్పించి మరి ప్రభు సన్నిధిలోని ఏలీకి ఆ బిడ్డని అప్పగించేసింది. ఏంటమ్మా, ఎవరమ్మా నువ్వు అని అడిగినప్పుడు, అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మీరు మాట్లాడారు కదా, ఎందుకు అలా సణుక్కుంటున్నావు అన్నారు కదా, ఇగో ఆ స్త్రీనే నేను. నాకు బిడ్డలు లేరు కదా, ప్రభుని అడిగినప్పుడు నాకు బిడ్డలు ఇస్తే నేను మళ్ళా తండ్రికే ఇస్తానని మొక్కుకున్నానయ్యా, ఇదిగో ఆ బిడ్డ ఈ బిడ్డ అంటే, అక్కడే ఏలీ ఎదుటే ఆయన దేవుణ్ణి మొక్కాడంట. ఆయనే సమూయేలు. ఆ సమూయేలు ఎవరు అనుకున్నారు? యాజకుడు. ఆ సమూయేలు ఎవరు అనుకున్నారు? ప్రవక్త. ఆ సమూయేలు ఎవరు అనుకున్నారు? దేవుని యొక్క రాజులను అభిషేకం చేసే గొప్ప ప్రవక్త, దైవ సేవకుడు, దైవ జనుడు. అంత గొప్ప బిడ్డని ఇచ్చాడు దేవుడు. అంటే అడిగింది సాధారణంగా ఒక బిడ్డని ఇవ్వని అడిగింది, ఒక మగపిల్లని ఇవ్వమని అడిగింది. కానీ ఎలాంటి మగపిల్లని ఇచ్చాడంటే దేవుడు మరి ఇశ్రాయేలీలందరికీ న్యాయాధిపతిని ఇచ్చాడు, ప్రవక్తనిచ్చాడు, దైవజనుడిని ఇచ్చాడు, యాజకుడిని ఇచ్చాడు. అంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. చివరిగా ఒక మాట మీకు చూపించి మరి ముగిస్తానండి. దేవుని యొక్క సన్నిధిలోని అదే సమూయేలు గ్రంథములోని 2వ అధ్యాయములోని 20వ వచనములో దేవుని యొక్క వాక్యం ఇలా తెలియజేస్తుంది. యెహోవా సన్నిధిని మనవి చేసుకోకుండా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. ఎప్పుడైతే బిడ్డని అప్పగించాడో ఏలీ దీవించాడంట. ఈ సంతానానికి ప్రతిగా దేవుడు ఇంకొక సంతానం నీకు ఇస్తాడమ్మా, ఇంకా మంచి సంతానం ఇస్తాడని దీవించాడంట దైవ సేవకుడు సంతోషించి. ఆ సంతోషాన్ని బట్టి చూడండి 21వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చూస్తున్నారా? నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు నా ప్రభు, మన ప్రభు, ఆయనే యేసు.
ఆయనే యేసు. ఇదిగో దేవుడు ఒక్క బిడ్డను అడిగితే ఇంకొక 3 కుమారులను ఇచ్చాడంట, 2 కుమార్తెల్ని కూడా ఇచ్చాడంట. అడిగిన బిడ్డని ఏకంగా న్యాయాధిపతిగా చేశాడు, ఏకంగా యాజకుడిగా చేశాడు, రాజులను అభిషేకించేవాడిగా చేశాడు, ప్రవక్తగా చేశాడు. అనగా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది అంటే అడుగు అడుగు. నీ దేవుడు ఇచ్చేవాడే, నువ్వు అడగడం ఆయనకి ఇష్టం కూడా. అడుగుడి మీకు ఇవ్వబడును. అందుకనే దేవుని దగ్గర మరి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే ప్రభువుని బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఈ యొక్క మాటలు మన వినికిడిలో దీవించునుగాక. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. మరి యొక్క వాక్యాన్ని బట్టి ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా వాళ్ళు నీ సన్నిధిలో అడిగి పొందుకొని మరి ప్రభువా అత్యధికముగా ఆశీర్వదించబడి తద్వారా నీకు మహిమకరముగా సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లుగా వారిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి ఈ యొక్క కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహాన్ని నాకు అందించండి, అనగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.